వెల్కమ్ టు లిడియా హోమ్ కేర్ సర్వీస్. ఇది వచ్చేసి ఒక బాత్రూమ్ దగ్గర వాడాలి సీపేజ్ అయ్యి ఈ విధంగా డాంప్నెస్ రావడం జరిగింది. అసలు డాంప్నెస్ అనేది ఇంటర్నల్ గా ఎందుకు వస్తుందో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇది చూసుకున్నట్టయితే గుమ్మాల దగ్గర డోర్లు కూడా ఫంగస్ వచ్చి అంత డ్యామేజ్ అయ్యడం జరిగిందన్నమాట. ఇది బాత్రూమ్ కింద స్లాబ్, ఎగ్జాక్ట్ గా బాత్రూమ్ కింద స్లాబ్ అన్నమాట. ఇక్కడ కూడా ఆ ఫాల్ సీలింగ్ అనేది ఊడిపోయి డాంప్నెస్ వచ్చి ఖరాబ్ అవ్వడం జరిగింది అనమాట. ఆ వాటర్ సీపేజ్ అంతా కూడా ఇక్కడ ఈ వాష్రూమ్ టైల్ గ్యాప్ కార్నర్స్ లో నుంచి వాటర్ అనేది లీక్ అయి అక్కడ చేరి ఇదంతా ఫంగస్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ చూసుకున్నట్టయితే కమౌండ్ చుట్టూ నుంచి నాని డ్రాప్ నుంచి కూడా వాటర్ అనేది స్లాబ్ లోకి పోయి ఈ సీపేజ్ అంతా కావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే ఈ వీడియోలో ఈ ట్యాప్స్ నుంచి కూడా టైల్స్ వెనకాల వాటర్ అనేది పడి అవి స్లాబ్ లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి టైల్స్ మధ్యలో ఉన్న గ్యాప్ అన్నిటిని గ్రైండర్ తీసుకొని 4 to 5 mm వరకు కట్ చేసుకోవాలన్నమాట. అవన్నీ కట్ చేసుకొని 4 కార్నర్స్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత వాటర్ పెట్టి పూర్తిగా డస్ట్ అంతా క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్ తోటి తుడుచుకొని మంచిగా నీట్గా తుడుచుకొని అబ్రే టేప్ అనేది ప్రతి టైల్ టు టైల్ అతికించుకొని ఆ తర్వాత మనం అన్ని అతికించుకున్న తర్వాత గ్రౌట్ అనేది రాఫ్ కంపెనీది గ్రౌట్ అనేది పెట్టడం జరుగుతుంది. అంతా కూడా ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మొత్తం ఫినిషింగ్ చేసి నాని డ్రాప్ కూడా పెట్టి ఎన్సీ స్టిన్నర్ తోటి ఇదంతా కూడా టేప్లు అంతా తీసేసి ఎన్సీ స్టిన్నర్ తోటి అంతా క్లీన్ చేయడం జరుగుతుంది. 15 సంవత్సరాలకి వెళ్ళి ఈ వాటర్ ప్రూఫింగ్ వర్క్ మేము చేస్తున్నాం. మీకు ఎలాంటి వాటర్ ప్రూఫింగ్ ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా నెంబర్ వచ్చేసి 9676707208.